నమస్తే, నేను మణిశ్రీ. 3 దశాబ్దాలుగా రగులుతున్న ఎస్సీ వర్గీకరణ వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సిజేఐ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. విద్యా ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జీల తీర్పును కొట్టేసింది. 2000 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీలో వర్గీకరణ అమలు చేశారు. ఎంఆర్పీఎస్ పోరాటం నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టింది. 4 ఏళ్ల పాటు ఏపీలో రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేశారు. దీనిపై ఎస్సీల్లో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం పోరాటం ప్రారంభించారు. సుదీర్ఘ ఉద్యమాల తర్వాత 1997లో వర్గీకరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆమోదం తెలిపారు. ఆ తర్వాత దానిని మాల మహానాడు వ్యతిరేకించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు కూడా. ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలును వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లలో వర్గీకరణ రద్దు చేశారు. దీనిపై వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అప్పట్లో 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తమకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని తీర్పిచ్చింది. 2004లో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ తర్వాత కూడా వివాదం కొనసాగుతోంది. 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వర్గీకరణపై న్యాయ పోరాటం జరుగుతోంది. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం కొనసాగుతోంది. హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో ఎస్సీ రిజర్వేషన్లకు తాము అనుకూలంగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించడంతో మాదిగ సామాజిక వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పేద వర్గాలకు అండగా నిలబడటం కోసం ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. తాము చేసిన పోరాటం విజయం సాధించిందని ఉద్వేగానికి లోనయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మొక్కవోని దీక్షతో ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తోందని, జాతిని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు అమరులయ్యారని, వారికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామన్నారు మందకృష్ణ మాదిగ. ఎంతో మంది స్వార్థపరులు అడ్డుపడిన న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో సమాజం యావత్తు తమ వైపు నిలబడిందన్నారు. ఎంఆర్పీఎస్ కు అండగా నిలబడ్డ అన్ని వర్గాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇలా తమకు సహకరించిన వారందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన నాటి ఉమ్మడి ఏపీ, నేటి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మందకృష్ణ మాదిగ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్వాగతించారు కూడా. ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్న ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు ఎవరికీ వ్యతిరేకం కాదంటూనే తమ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టులో ప్రత్యేక అడ్వకేటును పెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.